Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఈ బ్లాగ్లో మనమైతే మన హిరమండలం నుంచి టెక్కల్ వరకు వెళ్ళబోతున్నాం. ఎలా వెళ్తాం అనేది మనం ఫస్ట్ అయితే మ్యాప్ వ్యూలో చూద్దాం. మనమైతే గొట్టా జంక్షన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళామంటే బ్యారేజ్ దగ్గరికి వెళ్తాం, స్ట్రైట్గా వెళ్ళామంటే బత్తిలి వెళ్తాం. మరి ఫస్ట్ మనమైతే ఎలా వెళ్తాం అనేది ఒక మ్యాప్ అయితే ఉంటుంది కదా, మ్యాప్ వ్యూలో చూద్దాం. మ్యాప్ వ్యూలో చూసిన తర్వాత మనం ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తున్నామో తెలుస్తుంది. మరి మ్యాప్ వ్యూ చూద్దామా? మ్యాప్ వ్యూలో మనమైతే హిరమండలంలో స్టార్ట్ అయ్యి అలా గొట్టా బ్యారేజ్ మీదుగా ముందుకు వెళ్ళి కరెక్ట్గా మనకి పాతపట్నం వస్తుంది. పాతపట్నం నుంచి పర్లాకిమిడి నుంచి మిలియాపుట్టి నుంచి అలా టెక్కలే వెళ్తాం. చూస్తున్నారు కదా, మన బండి వేసుకుని మ్యాప్లో అలా జమ్మని వెళ్ళిపోతున్నాం. మనం టెక్కల దాకా వెళ్ళి వ్లాగ్ని అయితే ఆపేస్తాం అన్నమాట. మరి ఈ స్ట్రెచ్లో రోడ్ ఎలా ఉందో మనం చూడబోతున్నాం. మరి చూసాం కదా మ్యాప్ వ్యూ. ఇప్పుడు రైట్ వ్యూలోకి వెళ్దాం. మనమైతే రైట్ తీసుకుని అలా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం. మనం ఇప్పుడు వెళ్ళేది గొట్టా బ్యారేజ్కి. ఈ రైడ్ మొత్తం 49 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 49 కిలోమీటర్స్లో మీరు మన ఆంధ్ర రోడ్స్ ఎలా ఉన్నాయి, అలానే ఒరిస్సాలో ఉండే రోడ్స్ ఎలా ఉన్నాయో చూస్తారు. మనమైతే జస్ట్ ఒరిస్సా బోర్డర్ని టచ్ చేస్తాం అంతే. బట్ ఒరిస్సా మొత్తం తిరిగాం, ఓన్లీ బార్డర్ పర్లాకిమిడి చూస్తాం అంతే. మనమైతే వస్తాం గొట్టా బ్యారేజ్ దగ్గరికి. ఈ గొట్టా బ్యారేజ్ దగ్గర మనం రైట్కి వెళ్ళాలి. ఒక జంక్షన్లో వస్తుంది. లెఫ్ట్కి వెళ్ళామంటే మనం ఎటో వెళ్ళిపోతాం. బట్ మనం వెళ్ళాల్సింది రైట్కి. ఈ లెఫ్ట్కి మాత్రం వెళ్ళకూడదు. లెఫ్ట్కి వెళ్తే గొట్టా విలేజ్కి వెళ్తాం. ఈ రైట్ తీసుకొని అలా మనమైతే వెళ్ళిపోతాం ఈ బ్యారేజ్ పైకి. చూసారు కదా, ఇదే గొట్టా బ్యారేజ్. చూడడానికి సూపర్ ఉంది. నేనైతే చూసుకోలేదు, గోప్రో కొంచెం కిందకు ఉండింది, అందువల్ల మనకి ఇప్పటిదాకా ప్రాపర్ వ్యూ లేదు. ఇప్పుడైతే సూపర్ వ్యూ వచ్చింది కదా. వ్యూ ఎలా ఉంది, అదిరింది కదా. ఈ బ్యారేజ్ చూసారా, ఈ బ్యారేజ్ లెఫ్ట్లో మొత్తం వాటర్ స్టోరేజ్ ఉంది, రైట్లో వాటర్ తక్కువగా ఉంది. లెఫ్ట్లో ఉండే వాటర్ మొత్తం ఒక రిజర్వాయర్లా ఉంటుంది. అండ్ అక్కడ నుంచి హిరమండలానికి వాటర్ వెళ్తుంది అనుకుంటా. ఇంకా అలానే ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ వెళ్ళేది మొత్తం వంశధార రివర్. మనకి ఈ బ్యారేజ్ దాటిన జంక్షన్ వచ్చింది కదా, మనం స్ట్రైట్గా వెళ్ళాలంటే మొక్కలింగంకి అలాగే లింగపురంకి వెళ్తాం. అదే ఈ రూట్లో వెళ్ళామనుకోండి పర్లాకిమిడి వెళ్తాం. పర్లాకిమిడి కన్నా ముందు మనకు జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ పేరే నౌతల జంక్షన్. ఆ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే మనం డైరెక్ట్గా పర్లాకిమిడి దాకా వెళ్ళిపోతాం. ఇదే గొట్టా విలేజ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే నౌతల జంక్షన్. ఆ రైట్లో కనిపించేదే నౌతల బస్ స్టాప్. ఇక్కడ నుంచి మనకి రోడ్డు చాలా బాగుంటుంది. మనం చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. రోడ్డు అయితే మనకి డబుల్ రోడ్లో ఉంటుంది. ఎక్కడ మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండవు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మనం కూడా అలానే జమ్ అని వెళ్ళిపోతున్నాం. ఇలా వెళ్ళిపోతే మనకి కొరసవాడ ఇంకా అలా చాలా ఊర్లు వస్తాయి. ఆ తర్వాత మనకి పాతపట్నం వస్తుంది. పాతపట్నం మనకి బార్డర్ లాంటిది. పాతపట్నం దాటిన తర్వాత ఒరిస్సా స్టార్ట్ అవుతుంది. ఒరిస్సాలో మనకి ఎంటర్ అవగానే కనిపించే ఊరే పర్లాకిమిడి. మనకి ఇటువైపు పాతపట్నం, అటువైపు పర్లాకిమిడి ఉంటాయి. అది ఆ ఊరికి బార్డర్, అంటే ఒరిస్సా స్టేట్కి బార్డర్. ఇది మన ఆంధ్రాకి బార్డర్. ఇదంతా మనకి చూస్తున్నారు కదా, మన కొసరువాడ అంటారు ఈ ఊరంతా. ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకు వచ్చేదే పాతపట్నం. పాతపట్నం ద్వారా ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నేనైతే డీటెయిల్డ్గా ఒక వ్లాగే చేస్తాను పాతపట్నం గురించి, ఎందుకంటే ఇక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి. అండ్ ఆ వీడియో మీరు మొత్తం చూస్తున్నారు, ఫ్లైఓవర్లో కన్స్ట్రక్ట్ అవుతుందో. ఈ ఫ్లైఓవర్ డీటెయిల్స్ నేను తొందరలో తెలుసుకుని మీ అందరికీ చెప్తాను. పాతపట్నంలో ఒక టెంపుల్ అయితే ఉంటుంది, జాతర జరుగుతుందంట, చాలా బాగా జరుగుతుంది. పాతపట్నంలో మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మరి కామెంట్ చేసేయండి మీ ఊరికి గొప్పతనాన్ని. నేను ఫ్లైఓవర్ బ్లాగ్ చేసేటప్పుడు మీ ఊరి గురించి కూడా చెప్తాను. రైట్లో చూసారు కదా, పాతపట్నం అనే బోర్డు ఉంది, అదే రైల్వే స్టేషన్, రైల్వే ట్రాక్. ఈ ఫ్లైఓవర్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అనమాట ఇదైతే. ఇక్కడ నుంచి మనం అలా ముందుకు వెళ్ళిపోగానే మనకి పాతపట్నం ఊరు వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదంతా పాతపట్నం ఊరు. అక్కడ నుంచి మనం అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే బార్డర్ స్టార్ట్ అయిపోతుంది. ఆ బార్డర్ దాటుకుని మనమైతే ఒరిస్సా వెళ్తాం. ఒరిస్సాలో ఫస్ట్ వచ్చే ఊరే పర్లాకిమిడి. కానీ పర్లాకిమిడి ఒరిస్సాలో ఉన్న మ్యాక్స్ అందరూ అక్కడ తెలుగు వాళ్ళే ఉంటారు. ఇంకా చాలామందికి తెలుగు అయితే వస్తుంది. ఇదిగోండి, మనమైతే బార్డర్ దాకా వస్తాం. అక్కడ మనకి ఏం రాస్తుందంటే ధన్యవాదాలు, మళ్ళీ సందర్శించండి, థ్యాంక్ యూ, విజిట్ దగ్గర ఉంది. అలా ముందుకు వెళ్ళగానే మనకైతే ఒరిస్సా స్టేట్ వెల్కమ్స్ యూ అని ఉంటుంది. మీకు క్లియర్గా కనిపించాలంటే పాస్ పెట్టి చూస్తే తెలుస్తుంది. అది అలా దాటగానే మనకైతే చిన్న బ్రిడ్జ్లో వస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత వచ్చేదే పర్లాకిమిడి ఊరు. మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోగానే మనకు జంక్షన్ వస్తుంది, టీ జంక్షన్. లెఫ్ట్కి వెళ్తే
మనం గుంటూరు వెళ్తాం, రైట్కి వెళ్తే పలాస వెళ్తాం. ఆ టీ జంక్షన్ దగ్గర స్ట్రైట్గా షాప్ ఉంది. ఆ షాప్లో నేను స్వీట్ తిన్నాను. అబ్బా సూపర్, అసలు చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ నేను స్వీట్స్ కొన్నప్పుడు మామూలుగా అడిగాను బాగుంటుందని చెప్పి, టేస్ట్ చూడని చెప్పి ఓ స్వీట్ ఎక్స్ట్రా ఇచ్చాడు. ఆ స్వీట్ తిన్న తర్వాత సూపర్, అసలు చాలా బాగుంది స్వీట్ అయితే. మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. మీకు చెప్పే కదా అదే టీ జంక్షన్, ఆ లెఫ్ట్లో ఉంటుంది షాప్ అయితే. ఇంకా మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం వెళ్ళిపోతాం పలాస. కానీ మనం వెళ్ళాల్సింది పలాస కాదు, మిలియాపుట్టి నుంచి మనం అలా టెక్కలి వెళ్ళాలి. మనం మిలియాపుట్టి ఎందుకు వెళ్తున్నాం అంటే మిలియాపుట్టి దగ్గరే మన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్ట్ అయితే ఉంది. ఆ ప్రాజెక్ట్ మీకు చూపించడానికి నేను అక్కడికి వెళ్తున్నాను. కానీ మీరు ఆ ప్రాజెక్ట్ని ముందే చూసి ఉంటారు, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ పెట్టి అరౌండ్ ఒక 1 వీక్ అయిపోతుంది. అండ్ నేనైతే ఇప్పుడు మొత్తం నేను చేసిన రైడ్ మొత్తం మీకు చూపిస్తున్నాను అనమాట. మనం చేసిన రైడ్ మొత్తం మామూలుగా ఉండదు. అండ్ కంబైన్ టోటల్ ట్రిప్ అయితే లాస్ట్లో పెడతాను, మీకే తెలుస్తుంది మనం ఎంత కష్టపడి మీకు మూలపేట కనెక్టింగ్ హైవేని, అలానే మన బర్డ్ సెంచరీ ఉంది కదా, ఆ తేలి నీలాపురం బర్డ్ సెంచరీ, ఆ బర్డ్ సెంచరీని, అలానే మన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్ట్ని చూపించడానికి ఎంత కష్టపడ్డాను అనేది. ఇప్పుడు మనం అయితే జంక్షన్కి వచ్చాం. ఈ జంక్షన్ నుంచి రైట్కి వెళ్తే మనం మిలియాపుట్టి అలానే పలాస వెళ్తాం. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళిపోదాం మిలియాపుట్టికి. నాకైతే అంత క్లియర్గా తెలియదు కాబట్టి అక్కడ మ్యాప్స్ ఓపెన్ చేసి క్లియర్గా చెక్ చేసుకున్నాను ఎలా వెళ్ళాలి అనేది. అలా వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్లో ఒక రిజర్వర్ కనిపించింది, చూసారా, చాలా బాగుంది చూడటానికి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మిలియాపుట్టి వెళ్ళిపోతాం. ఒరిస్సాలో నాకు తెలిసి పెట్రోల్ రేట్ డిఫరెన్స్ ఉంటే తక్కువ ఉండొచ్చు అనుకున్నాను. ఒరిస్సాలో పెట్రోల్ కొడుద్దాం అనుకున్నాను. లాస్ట్ పెట్రోల్ బంక్ ఇదే, ఇండియన్ ఆయిల్. కానీ మనకి పవర్ పెట్రోల్ కావాలని చెప్పేసి మనం కొట్టించలేదు. కానీ ట్విస్ట్ ఏంటంటే టక్కలు వెళ్ళేదాకా టెన్షన్ పడుతూనే ఉన్నాను. ఎందుకంటే పెట్రోల్ అయిపోయిందంటే మామూలుగా ఉండదు. ఈ బండిని తోసుకుని వెళ్ళడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇది 220 కేజీలు ఉంటుంది. అంత బరువుని తీసుకెళ్ళడం కష్టమే కదా. అందువల్ల కొంచెం ఆలోచించాను అనమాట. మీకు ఆ ఒరిస్సా దగ్గర కనిపిస్తుంది కదా, ఒరిస్సాలో కనిపించే లాస్ట్ పెట్రోల్ బంక్ అదే. ఆ తర్వాత మళ్ళీ మీకు పెట్రోల్ బంకులు ఉండవు టెక్కలి వరకు. నేనైతే చాలా చాలా ఆలోచించాను దొరికిపోతానేమో అని చెప్పి, ఎందుకంటే పెట్రోల్ అయిందంటే మాత్రం మామూలుగా ఉండదు. ఇక్కడ చూసారు కదా, థ్యాంక్ యూ విజిట్ అగైన్. మనకి ఆంధ్ర గవర్నమెంట్ వెల్కమ్ చెప్పి ఒరిస్సా గవర్నమెంట్ బాయ్ చెప్పేస్తుంది. సో మరి ఇంకా మనం ముందుకు వెళ్ళి మిలియాపుట్టి నుంచి రైట్కి వెళ్ళిపోదాం. చూసారు కదా, పలాస కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ ఇక్కడైతే మనం ఆగి గోప్రో రికార్డ్ అవుతుందో చూసి ముందుకు వెళ్ళాం. ఆలోచించాను వెనక్కి వెళ్ళి పెట్రోల్ కొడిద్దాం వద్దా అని చెప్పి. సర్లే ముందున ఉంటుంది పెట్రోల్ అన్న ధీమాతో ముందుకు వెళ్ళిపోయాను. కానీ మన అదృష్టం బాగుండి మన బండిలో పెట్రోల్ అవ్వలేదు. ఇంకా 3 లీటర్స్ ఉంది పెట్రోల్ కొట్టించేసరికి. యాక్చువల్లీ మన బండి అయితే ఫుల్ ట్యాంక్ చేస్తే 170 km వెళ్తుంది సిటీలో తిరిగేటప్పుడు. కానీ హైవేలో నేను చాలా రేర్గా వెళ్ళాను, ఎప్పుడూ లాంగ్ డ్రైవ్ అయితే వెళ్ళలేదు. ఒక్కసారి నర్సీపట్నం వెళ్ళాను అంతే. మళ్ళీ ఇంకా నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు లాంగ్ డ్రైవ్, ఓన్లీ సిటీలోనే డ్రైవ్ చేసేవాడిని. సిటీలో మనకి ఒక ఫుల్ ట్యాంక్కి 170 to 180 km వచ్చేది. అప్పుడప్పుడు 150 కూడా వచ్చేది. ఇప్పుడు మనకి 200 km వచ్చింది. 200 km తిరిగినా పెట్రోల్ అయితే అవ్వలేదు. అందుకే నాకు చాలా డౌట్ వచ్చింది, నేను దొరికిపోతానని భయం వేసింది. కానీ ఎక్కడ కూడా పెట్రోల్ అయితే అవ్వలేదు. 200 km తర్వాతే పెట్రోల్ అయింది. అంటే 200 km తర్వాత పెట్రోల్ కొట్టించిన మనకి అరౌండ్ ఎంత పడిందంటే 10 liters అలా పడింది. అది నేను మీకు రేపటి బ్లాగ్లో చూపిస్తాను. పెట్రోల్ కొట్టించిన తర్వాత సరైన ట్విస్ట్ తగిలింది నాకైతే, మామూలు ట్విస్ట్ కాదు అది. ఆ ట్విస్ట్ మీకు నేనైతే చూపిస్తాను రేపటి బ్లాగ్లో. మరి మనం అయితే మిలియాపుట్టి వస్తాం. ఈ మిలియాపుట్టి నుంచి రైట్కి వెళ్ళాలి. నాకు తెలియక నేను సీరియస్గా స్ట్రైట్గా వెళ్ళిపోయాను. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఎంట్రన్స్లోనే బోర్డు అనేది చూడలేదు ఇది మిలియాపుట్టే కాదని చెప్పి. అందువల్ల నేను స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకుని వెనక్కి వచ్చి లెఫ్ట్కి వెళ్ళాను. నేనైతే రైట్కి వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా బోర్డు కూడా ఉంది, ఆ బోర్డు కూడా నేను చూడలేదు. చాలా సీరియస్గా వెళ్ళిపోయాను. చిన్న టెన్షన్ అంతే, బండిలో పెట్రోల్ తక్కువ ఉంది, పెట్రోల్ బంక్ ఎక్కడ కనబడుతుంది అని చెప్పి నేను వెళ్ళాను అంతే. కానీ పెట్రోల్ బంక్ అయితే ఎక్కడ కనిపించలేదు. అందువల్ల ఇంకా నేనైతే యూటర్న్ తీసుకొని వెనక్కి వచ్చాను. చూసారు కదా అక్కడ ఏదో జరుగుతుంది సంథింగ్ నేను వెళ్ళిన రోజు. అప్పుడు ఇంక మనం ఇంకా పని అవ్వదని చెప్పి యూటర్న్ తీసుకుని వెనక్కి వెళ్ళి లెఫ్ట్కి అయితే వెళ్ళాను అనమాట. ఇదిగోండి ఇక్కడే లెఫ్ట్ తీసుకోవాలి, కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఎప్పుడైనా వెళ్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని అలా మనం స్ట్రైట్ అవే వెళ్తే టెక్కలు వెళ్ళిపోతాం. ఇలానే ఎందుకు వెళ్తున్నా అంటే నేను మీకు చెప్పే కదా వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్ట్ ఉందని చెప్పేసి, ఆ ప్రాజెక్ట్ని చూపించడానికి మీకు వెళ్తున్నాను. అక్కడైతే మనకి ఫిల్టరేషన్ యూనిట్ ఉంది, ఆ ఫిల్టరేషన్ యూనిట్ని మీకు చూపించాను. అలానే ఇంటెక్ని కూడా చూపించాను.
నిన్నటి బ్లాగ్లో మనమైతే ఇంటెక్ దాకా వచ్చాం. ఈరోజు అయితే మనం ఎక్కడి దాకా వచ్చామంటే ఫిల్టరేషన్ ట్యాంక్ దాకా వస్తాం. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ మన ఆంధ్ర రోడ్లే, బాగానే ఉన్నాయి. మీకు నేను చెప్పాను ఆల్రెడీ, మన ఆంధ్ర రోడ్లు ఎలా ఉన్నాయంటే సగం బాగుంటే సగం బాగోట్లేదు, కొన్ని చోట్ల బాగుంటే కొన్ని చోట్ల బాగోట్లేదు. కానీ ఈ టెక్కల్ రోడ్డు మాత్రం చాలా బాగుంది, ఎక్కడ మనకి పార్ట్ రోడ్స్ కనిపించలేదు. ఓన్లీ కొన్ని చోట్లే, అంటే ఊర్లో ఎంటర్ అవుతాం కదా అక్కడే. ఇంకా లెఫ్ట్లో రేషన్ ఇస్తున్నారు. ఒకప్పుడు రేషన్ కోసం లైన్లో నించోసి వచ్చేది, ఇప్పుడు లైన్లో నించుంటున్నాం, కానీ మన ఇంటి దగ్గర నించుంటున్నాం. సూపర్ కదా. ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకి ఇంకోటి కనిపించింది, ఏదో ప్రాజెక్ట్ లాంటిది, అది నేను మీకు చూపిస్తాను ఏంటనేది. ఇలా ఈ ఊరు దాటగానే మనకి రైట్ సైడ్లో ఏదో తవ్వుతున్నట్టు అనిపించింది. ఏంటబ్బా అని నేను చూసుకుని అడిగితే వాళ్ళైతే జలధర ప్రాజెక్ట్కి పైప్స్ అయితే వేస్తానని చెప్పారు. ఇక్కడ చూస్తున్నారు కదా రైట్లో, ఆ జలధర ప్రాజెక్ట్కి పైప్ లైన్ వర్క్ అయితే అవుతుంది. ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకు వచ్చేదే టెక్కలి కన్నా ముందు మనకైతే ఒక స్టోన్ క్రషర్ కనిపించింది. అదే మనకి అక్కడ ఆ కొండను బ్లాస్ట్ చేసి అందులో స్టాల్ చేస్తారు కనిపించింది. చాలా బాగుంది, మీకు చూపిస్తాను. ఈ రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు నాకైతే ఎల్లో కలర్ ఫ్లవర్స్ కనిపించాయి. అలసిపూలు అంటారు వాటిని, వాటిల్లోంచి ఆయిల్ చేస్తారనుకుంటా. కానీ ఆ పువ్వులు మాత్రం చూడడానికి చాలా బాగుంది. చాలామంది ఫొటోస్ అయితే తీసుకున్నారు అక్కడ. రైట్లో చూసారు కదా, అవే అలసి పువ్వులు. ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే రైతు భరోసా కేంద్రం ఉంది. ఇంకా చాలా చోట్ల నాకు కనిపించాయి గ్రామ సచివాలయాలు, తర్వాత రైతు భరోసా కేంద్రాలు అన్ని ఊర్లలో ఉన్నట్టున్నాయి. మరి నాకు అంత క్లియర్గా లెక్క తెలియదు ఎన్ని ఊర్లో ఎన్ని గ్రామ సచివాలయాలు ఉన్నాయి, అలానే ఎన్ని రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. నేను చాలా మారుమూల ప్రాంతాలు కూడా వెళ్ళాను చాలాసార్లు, అక్కడ కూడా చూశాను. ఆ రూట్లో నేను ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే రోడ్డు అస్సలు బాగోలేదు. కానీ రోడ్డు బాగోకపోయినా అంత మారుమూల ప్రాంతంలో కూడా ఒక సచివాలయం ఉందంటే గ్రేట్ అనిపించింది నాకైతే. ఇక్కడ రైట్లో చూసుకుంటే మీకు క్వారీ కనిపిస్తుంది. ఈ క్వారీలో మొత్తం స్టోన్స్ పగలగొట్టి ఆ స్టోన్స్ పట్టుకెళ్తున్నారు. నాకు తెలిసి ఈ స్టోన్స్ అన్నీ తీసుకెళ్ళి మూలపేట పోర్ట్కి యూజ్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. మరి ఇందులో ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే ఒక కామెంట్ చేసేయండి, ఈ స్టోన్స్ అని ఎక్కడికి వెళ్తున్నాయి అనేది. లేకపోతే వీటిలోంచి గ్రానైట్స్ అని తీస్తున్నారేమో, మరి నాకైతే పర్ఫెక్ట్ తెలీదు. మీకేం తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మనం ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళిపోతే కొత్తూరు వస్తుంది. కొత్తూరు నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే మనం టెక్కలి వెళ్ళిపోతాం. టెక్కలి వెళ్ళిన తర్వాత పెట్రోల్ అయితే కొట్టించుకోవాలి, ఎందుకంటే పెట్రోల్ చాలా ఇంపార్టెంట్. పెట్రోల్ లేకపోతే బండి ముందుకెళ్ళదు కదా. ఇక్కడ ఒక కెనాల్ కూడా ఉంది. మనం వెళ్తున్నప్పుడు చూస్తున్నారు కదా, ఈ లారీ అయితే వెళ్తుంది, లారీని ఓవర్టేక్ చేయాలి, లేకపోతే మన బట్టలు మొత్తం పాడైపోతాయి, అలానే మొత్తం ధూళి పట్టేస్తుంది. మనమైతే టెక్కలు వస్తాం. ఇదిగోండి, ఇది టెక్కల్ హైవే. ఇలా లెఫ్ట్కి వెళ్తే పలాస్ వెళ్తాం, రైట్కి వెళ్తే టువర్డ్స్ మన విశాఖపట్నం వస్తాం. నేను అడిగాను ఎటు వెళ్ళాలని చెప్పేసి తాతగారు అడ్రస్ చెప్పారు. మనం అలా స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత ఈ జంక్షన్ దగ్గరే పెట్రోల్ బంక్ ఉండదని చెప్పారు. అందుకని చెప్పి మనం అలా ముందుకు వెళ్ళి అడిగాను నేను షాప్లో ఎక్కడ పెట్రోల్ బంక్ ఉందని చెప్పి. అప్పుడు వాళ్ళే చెప్పారు పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి. మనం చాలా సీరియస్గా పెట్రోల్ కొట్టించడానికి వెళ్ళిపోతున్నాం అనమాట. కానీ ట్విస్ట్ ఏంటంటే నా లెఫ్ట్లోనే పెట్రోల్ బంక్ ఉంది. నాకు తెలియక నేను వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు అక్కడే కదా ఉందని చెప్పారు. నేను మళ్ళీ యూటర్న్ తీసుకొని అలా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాను. పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకైతే సరైన ట్విస్ట్ తగిలింది. ఆ ట్విస్ట్ ఏంటో మీకు తెలియాలనుకుంటే రేపటి వ్లాగ్ని మిస్ అవ్వకుండా చూసేయండి. నేనైతే మీకు మన హిరమండలం నుంచి టెక్కలి హైవే దాకా రోడ్ని చూపించాలనుకున్నాను. అంతా చూపించలేకపోవచ్చు, కానీ రోడ్ వే చూపించాను, అలానే మ్యాప్ వేలో చూపించాను. మరి రోడ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలానే మరి మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అనేది షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తానండి. మంచి బ్లాగ్స్ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ అండ్ సేఫ్ డ్రైవ్.